ఇవాళ వీడియోలో మా అత్తయ్య స్పెషల్ మెంతాకు మెరం చేసి చూపిస్తున్నాను. 2 పెద్ద మెంతం కూర కట్టల్ని తీసుకొని ఇలాంటి మందపాటి కాడలంతా తీసేసి ఆకుకూరని చక్కగా వాటర్‌లో 2, 3 సార్లు కడిగి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక తెల్ల గడ్డని చక్కగా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గంట పాటు నానబెట్టేసి రసం తీసి పక్కన పెట్టాలన్నమాట. కడాయిలో 5, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఒక స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసి వేగాక వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్ వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత మెంతం కూరను వేసేసి చక్కగా సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. నూనె కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ రెసిపీలో. ఆ తర్వాత చింతపండు పులుసును పోసేసి చక్కగా ఇదంతా మగ్గేలాగా ఉడికించాలన్నమాట. చింతపండు కూడా పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపుని, 2 స్పూన్ల ఎండుకార పొడిని, 1.5 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ బెల్ల పొడిని వేసేసి 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసి చక్కగా నూనె పైకి తేలేదాకా మగ్గించేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి.